ఇళ్ళని ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు. 1,80,000 1,80,000. 2018లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా నెల్లూరుకు వచ్చారు. SC/ST సమావేశం. ఆయన వేదిక మందికి పోబోయేటప్పుడు మా అందరితో మాట్లాడినారు. ఏంటి ఏమన్నా చెప్పాల్సింది ఉందంటే, సార్ గిరిజనులు 1,80,000కి ఇళ్ళు కట్టుకోలేకుంటారు, వాళ్ళ కోసం అడిషనల్గా పెంచండి అంటే 70,000 రూపాయలు అనౌన్స్ చేసి జీవో ఇచ్చారు. SCలకి 50,000 అంటే STలకి 2,50,000, SCలకి 2,30,000 జీవో ఇష్యూ చేసి మొదలుపెట్టాం. సరే, ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చింది. ఆ 70,000 లేదు, 50,000 లేదు, జగనన్న లేదు, ఇంకోటి లేదు. అంటే నేను అంతకుముందు చెప్పాను, జగనన్న జల్సా పథకాల గురించి చెప్పాను, జగనన్న టోకరా పథకాల గురించి చెప్పాను. ఇప్పుడు ఈ జగనన్న పేక మేడలు, గిరిజనులకి ఆ థర్డ్ ఆప్షన్లో కట్టిన అన్ని జగనన్న పేక మేడలు. ఈరోజు పరిస్థితి ఏంటి తెలుసా? వాటిని పూర్తి చేయాలన్నా, చేస్తే నిలబడతాయా? ఈ ప్రభుత్వానికి ముందున్న సవాల్ ఏంటంటే, ఇప్పుడు మనం వాళ్ళు 9 అంకణాలు ఇచ్చినారు, అంటే 1.5 సెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం 3 సెంట్స్ ఇస్తామంటున్నాం. ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్బన్ ఏరియాలో 1 సెంట్ ఇచ్చినారు, ఇప్పుడు దాన్ని 2 సెంట్స్ కింద డిసైడ్ చేసింది. కానీ కన్స్ట్రక్షన్లో మధ్యలో ఆగిపోయిన ఇళ్ల పరిస్థితి ఏంటి? ఆ బేస్మెంట్ లేనివి, మరీ ఘోరంగా సిమెంట్ లేకుండా కట్టినవి, వాళ్ళు ఆ 10 కాలాల పాటు ఆ గిరిజనుల SCలు బిడ్డలు, భార్య బిడ్డలు దాంట్లో బతకాలనా పడలేదా అనేది ప్రభుత్వం ముందు ఉన్న ఛాలెంజ్. అవి పగలగొట్టేసి మళ్ళీ కట్టాలనా, లేకపోతే వాటి మీద కట్టాలనో ఆ క్వాలిటీ డిసైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఇంకొకటి ఏంటంటే, ఆయన రోజు ఆ పత్రిక, ఆ నాయకులు మాట్లాడేది చూస్తే మేము జీర్ణించుకోలేకున్నాం. పచ్చి అబద్ధాలు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం న్యాయం చేయటం లేదంట, కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందంట. వాళ్ళు వచ్చి చెప్పినన్ని చేశాడు బారేశారంట. దాంట్లో వాళ్ళు చెప్పినవి చేయనివి. మద్యపానం నిషేధం చేసి ఓట్లాడతానన్నాడు బిడ్డ. వారంలో CPS రద్దు చేస్తానన్నాడు జగనన్న. ఏటా జాబ్ క్యాలెండరు రిలీజ్ చేస్తానన్నాడు. ప్రతి సంవత్సరం DSC నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. పోలవరం పూర్తి చేస్తానన్నాడు. ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు. 3 రాజధానులు నెలకొల్పుతానన్నాడు. బట్ ఇవన్నీ చేయకపోయిగా ఒకటి మాత్రం చేశాడు, సలహాదారులను పెట్టుకున్నాడు. బహుశా ఆయన బిడ్డలో మనకు తెలీదు. అంటే ఆయన మీ బిడ్డని అంటాడు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించిన బిడ్డల్ని దాదాపు 50 మంది సలహాదారులకి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్కి ఇచ్చే పెక్స్ అండ్ అమ్యూనిటీస్, జీతాల దగ్గర నుంచి, వాళ్ళకి ర్యాంక్ దగ్గర నుంచి, బంగ్లాల దగ్గర నుంచి, PAల దగ్గర నుంచి, PSలు 45 మంది సలహాలు ఇస్తే పాపం 11 సీట్లు వచ్చినాయి. ఇంకొక 400 మందిని పెట్టుకుని ఉంటే ఏమన్నా ఒక 20-30 సీట్లు వచ్చిండే ఏమో తెలియదు. ఇది ప్రజల డబ్బుని ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆయన ఈ విధంగా చేయటం. ఆఖరాన్ని ఇప్పుడు ఏంటంటే, ప్రతి దానికి జగనన్న పేరు. విద్యా సంస్థల దగ్గర నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం, ఇటువంటి వాళ్ళని చిరస్మరణీయులు. అటువంటి పేర్లు ఏమీ లేకుండా జగనన్న చేసి భ్రష్టు పట్టించిన పరిస్థితి మనం అందరం చూసాం అధ్యక్ష. అందుకే నేనేమంటున్నానంటే, ఈ ఇరిగేషన్ సిస్టమ్ రివైవ్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం 18,000 చిల్లర కోట్ల